ఎట్లుందన్న మొత్తానికి చూస్తూ ఉన్నారు, ఉప ఎన్నికల గురించి తిరుగుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ హోరాహోరికి నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎలా ఉంది స్పందన, ఎలా ఉంది బీఆర్ఎస్ పార్టీ స్పందన ఎలా ఉంది? ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా జూబ్లీస్ నియోజకవర్గంలో బీరాబ్ జెండా ఎగరవుతుంది కంపల్సరీగా, అది అందులో డౌట్ ఏం లేదు. ఎందుకు అనంటే 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ పాలనలో జూబ్లీస్ నియోజకవర్గం చేసే అభివృద్ధి ఈరోజు మళ్ళీ మాగాండి సునీతం గెలిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఆగమేఘాలు లెక్క పెట్టి మేము గెలుస్తాం అనేది కళ. జూబ్లీస్ నియోజకవర్గంలో 2004-2009లో కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే డెవలప్మెంట్ ఆ రోజు ఉన్న పరిస్థితులకి ఈ రోజున్న పరిస్థితి చాలా తేడా. మాగాంటి గోపినాథ్ చేసిన అభివృద్ధి దాదాపుగా 70 సంవత్సరాలు ఎవరు చేయలేని అభివృద్ధి. గోపినాథ్ గారు చేసిన ఒక సేవా కార్యక్రమం ప్రజలు కానీ, కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు కిట్లు కానీ ఇది భద్రంగా ప్రతి ఇంటికి అన్నీ ఉన్నాయి. ఆ రోజు సంక్షేమ పథకాలు ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలే రోజు ప్రజలు నాటిపోయినాయి. డెవలప్మెంట్ కూడా ఆ రకంగా నడిచింది. బంగారుకొండ తెలంగాణ తీసుకొస్తానే ఒక పక్కన అయిపోతే జూబ్లీస్ నియోజకవర్గంలో బంగారుకొండ తీర్చిదిద్దినటువంటి ఒక వ్యక్తిగా కేసీఆర్ నాయకత్వంలో మాగాంటి గోపినాథ్, అందులో డౌట్ లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే మేము డెవలప్మెంట్ చేస్తున్నాం అంటుంది. నేను ఒక సూటిగా అడగదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారిని. 6 గ్యారెంటీలు అన్నాడు, 400 హామీలు అన్నాడు. 6 గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ అమలు పరిచి చూపించమని ఎక్కడికైనా సిద్ధంగా. నేను ఒక నాయకునిగా కార్యకర్తగా మాట్లాడుతున్నా, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి సిద్ధంగా. 6 గ్యారెంటీ ఒక గ్యారెంటీ పర్పుల్గా చేసింది ఒక చూపించండి. 2000 పింఛన్ ఉంటే 4000 పింఛన్ అన్నావు. కేసీఆర్ ₹1,00,000 2 లక్షలు ఇచ్చి నేను తులం బంగారం ఇస్తామన్నావు. వికలాంగులకు 4,000 6,000 ఇస్తాను. ఎక్కడ పోయింది బంగారం? ఎటు పోయింది? 4,000 రూపాయలు ఎక్కడ పోయింది? ఆడపిల్లలకి 2,500 పింఛన్ ఎక్కడ పోయింది? విద్యార్థులకు స్కూటీలు ఎక్కడ పోయినాయి? ల్యాప్టాప్లు ఎక్కడ పోయినాయి? నువ్వు ఇచ్చే వాగ్దానాలు ఎక్కడ పోయినాయి? ఈరోజు ఇంకో విషయం ఏంది, జూబ్లీస్ నియోజకవర్గంలో ఇప్పుడున్నటువంటి ఈఎస్ఐ పక్కన టీబీ హాస్పిటల్ దగ్గర కేసీఆర్ నాయకత్వంలో ఆ రోజుల్లో ఒక రాష్ట్రానికి తీసుకుపోయే ఒక హాస్పిటల్, సూపరింటెండెంట్ హాస్పిటల్. ఈరోజు ఈఎస్ఐ దగ్గర ఉన్నటువంటి సూపరింటెండెంట్ హాస్పిటల్ కొత్త హాస్పిటల్ కడుతున్నా. టీబీ హాస్పిటల్లో 800 కోట్ల రూపాయలతోటి ఈరోజు మాగాంటి గోపినాథ్ తీసుకొచ్చిన ఘన చరిత్ర ఇలా కేసీఆర్ ఆధ్వర్యంలో. ఈరోజు చుట్టుపక్కల బస్తీలు కానీ, డివిజన్లు కానీ, నియోజకవర్గాలకు ఎంత బెనిఫిట్ అంటే హాస్పిటల్తో అంత బెనిఫిట్ నిరుపేదలకు. అలాంటి సేవలు చేసినటువంటి మాగాంటి గోపినాథ్ ఈరోజు జూబ్లీస్ నియోజకవర్గంలో 100% ఈరోజు నియోజకవర్గంలో బంపర్ మెజార్టీ బీఆర్ఎస్ పార్టీ కొడుతూ ఉంది. అందులో నో డౌట్. కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టుగా ఇక్కడ నుంచి చెల్లవు. వాళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీలను ముందు అమలు పరచమని చెప్పేసి. విద్యార్థులు, రైతులు చనిపోతూ ఉన్నారు, ఆటో డ్రైవర్లు చనిపోతూ ఉన్నారు. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ పోయినాయి? మీరు నిలబెట్టుకున్న వాగ్దానాలు ఎక్కడ పోయినాయి? నియోజకవర్గంలో ఈరోజు ఓటు అడగడానికి మీకు రైట్స్ ఎక్కడివి? మీరు అన్నట్టుగా ఈరోజు మీరు అన్నట్టుగా 6 గ్యారెంటీ అమలు పరిస్తే ఈరోజు రైతులు, ప్రజలు రోడ్డు మీదకి ఎందుకు లభదేవ మొత్తుకుంటారు. మొన్న యూరియా గురించి ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది లైన్లో ఉన్నారు? అవి కంటికి కనబడతలేవా? ప్రజలు చూస్తలేరు అనుకుంటున్నా? పిల్లి కళ్ళు మూసుకొని పాలదంతా ఎవరు చూస్తలేరు అనుకుంటారు. ప్రజాస్వామ్యంలో అందరికి స్వేచ్ఛ ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత కంటి రేపాగా కూడా కరెంట్ తీసుకొచ్చే కేసీఆర్ ఆధ్వర్యంలో ఈరోజు కరెంట్ ఎందుకు అవుతుందండి? 24 గంటల కరెంట్ తీసుకొచ్చిన చరిత్ర కేసీఆర్ది. ఈరోజు మీరు కరెంటు మేము తీసుకొచ్చామని చెప్తా ఉంటారు. సన్నబియ్యం మేము తీసుకొచ్చామంటారు. సన్నబియ్యం ఎక్కడ తీసుకొచ్చిరా బాబు? కేసీఆర్ గారు ప్రభుత్వం రాకముందే కేసీఆర్ చెప్పిండు. గురుకుల హాస్టల్లో తిరిగి పిల్లలు చనిపోతూ ఉన్నారు, అమాయకులు పురుగుల అన్నం బట్టి చనిపోతూ ఉన్నారు. మా ప్రభుత్వం వస్తే నేను సన్నబియ్యం తీసుకొస్తాను చెప్పి ఆరో చెప్పి కేసీఆర్ చెప్పిన మాట నిలబెట్టుకొని గురుకుల హాస్టల్లో పిల్లలకు సన్నబియ్యంతో అన్నం పెట్టి కడిపిన కేసీఆర్ ఆ రోజే. ఈరోజు సన్నబియ్యం తీసుకొచ్చానని చెప్తా ఉంటారు వేదవులు. ఆ రోజుగా సన్నబియ్యం తీసుకొచ్చి పెట్టింది ఆ నక్కలు కాకుండా వేస్తాడు. రేవంత్ రెడ్డి ఏమీ లేదు, జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతాడు. కేసీఆర్కి సంబంధించిన కిట్లను కట్ చేసుకుంటూ ప్రజల తిట్లు వీనికి శాపాలు ఎదుర్కొంటూ కత్తెర తీసుకొని కేసీఆర్ కిట్లు కట్ చేసుకుంటూ పోతూ ఉన్నాడు. ఇది ఎక్కడిది ప్రజాస్వామ్యం? ఎక్కడ పరిపాలన? ఇది ఎవరికి వచ్చింది పరిపాలన? ఒక రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రభుత్వం ఇది. ఏ రకంగా అనుకోవాలి? ప్రజలు ఒక అల్లాడుతూనే ఉన్నారు. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమైంది? 400 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? దాని గురించి అడుగుతూ ఉన్నారు. 4,000 అన్నావు, 4 గంటలు చూపిస్తావు, 4,000 ఇస్తున్నావు అని చూస్తే కేసీఆర్ ఇచ్చే పిక్చర్ 2,000 ఇస్తున్నావు. ఏమో శాతం అయితే లేదా? బడ్జెట్ లేదంటావు. తెలంగాణ మిగులు బడ్జెట్ ఆ రోజు ఈ రోజుకైనా కూడా కేసీఆర్ నాయకత్వంలో బడ్జెట్ పెడితే 60,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే కేసీఆర్ వచ్చిన తర్వాత 1,90,000 ఫస్ట్ విడతా, సెకండ్ విడతా 2,75,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ పెడతా ఉన్నాడు. గుర్తుందా? తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యంలో నువ్వు ఉన్నావు కాబట్టి, ప్రజాస్వామ్యం ఎన్నుకున్న ప్రతినిధిగా రాజకీయంగా నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి?
ఎంతవరకు పరుపులు చేసినావు నువ్వు? జిఎస్టీ ఎక్కడ పోయింది? మెరుగుపడితే తెలంగాణ రాష్ట్రం లేదా? ఈరోజు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కింద 3.5 టన్నుల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిస్తూ ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు కింద 1 ఎకరం నీరు రాలే ఉంటావు. వస్తావా? నేనే సవాల్ ఇస్తున్నా, రా, ఏడుకొస్తావు, పోదాం రా, చూస్తా నీకు. 15,75,600 ఎకరాలకు నీరు తాగుతున్నది కాళేశ్వరం ప్రాజెక్టు కింద. నువ్వు అన్నట్టుగా కూలిపోయింది కాదు, నువ్వు కూలిపోయినకే దగ్గర వచ్చినావు. కాళేశ్వరం కూలిపోలే, పదే కాళేశ్వరం ఏడుస్తూ ఉన్నావు. నీకేమీ దొరుకుతలేదు, పరిపాలన శాతం అయితే లేదు. నువ్వు ఎవరి మీద ఏడవడానికే తప్ప ప్రజల పైన సిద్ధ లేదు. ప్రజలు విశ్వసిస్తున్నారు, నిన్ను ఎక్కడ పోయినా నిలదీస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో, మండల వారిలో పూర్తిగా నీ ప్రభుత్వం కుప్పకూలిపోతూ ఉంది. రాబోయే రోజుల్లో 100% కంపల్సరీగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, మన మా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు కూడా జుబ్లీస్ నియోజకవర్గంలో దాదాపు 50,000 మెజార్టీతో మా సునీతమ్మ గెలుస్తూ ఉంది. మాగంటి సునీతమ్మ కంపల్సరీ జుబ్లీస్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతూ ఉంది. ఇది 100% కనుక ఈరోజు జుబ్లీస్ నియోజకవర్గంలో అందరూ కన్ను చేశారు. ఈ నియోజకవర్గంలోనే స్టార్ట్ రేవంత్ రెడ్డి గారికి స్టార్ట్, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక గవర్నమెంట్ స్టార్ట్ అయింది. ఇక